హాయ్ గైస్, ఇవాళ మనం ఎస్ఎస్ఎంఎస్ ఇన్స్టాలేషన్ చూద్దాము. అది ఎలా చేయాలంటే మనం ముందుగా క్రోమ్లోకి వెళ్ళి ఎస్ఎస్ఎంఎస్ ఇన్స్టాల్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ఎస్ఎస్ఎంఎస్ పేజ్ ఓపెన్ అవుద్ది. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇన్స్టాల్ ఎస్ఎస్ఎంఎస్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనకి స్టెప్స్ అనేవి కనిపిస్తాయి. ఆ స్టెప్స్లో సెకండ్ స్టెప్లో మనకి డౌన్లోడ్ SSMS21 అని చెప్పి కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అనేది అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ అయిన ఫైల్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే ఎస్ఆర్ నో ఆప్షన్ అడుగుద్ది. ఎస్ క్లిక్ చేసుకోవాలి. పాపప్ బాక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో పాపప్ బాక్స్ అనేది వస్తుంది, విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ అని చెప్పి. సో అది మనం అక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ అనేవి అవుతాయి. సో అవి కంప్లీట్ కొంచెం టైం ప్రాసెస్ అది. ఆ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ అయిన తర్వాత విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ ఓపెన్ చేయడానికి కొంచెం టైం అన్నది పడుతుంది. టైం టేకెన్ ప్రాసెస్. అది లోడ్ అయిన తర్వాత మనకి 2 పేజెస్ అనేవి కనిపిస్తాయి. అందులో ఇన్స్టాల్డ్ అవైలబుల్ అని కనిపిస్తాయి. ఇన్స్టాల్డ్లో మనకి ఇవి స్టార్టింగ్ డౌన్లోడ్ ఆపరేషన్ ఒకటి, ఇన్స్టాలింగ్ ప్యాకేజెస్ అంటే ప్యాకేజెస్ అండ్ డౌన్లోడింగ్ అనేది జరుగుతాయి. సో మనకి ఈ రెండు డౌన్లోడ్ అన్నది చేసుకోవాలి. సో అవి డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. అవి ఏంటంటే మోడిఫై, లాంచ్, మోర్ అని చెప్పి. మనం లాంచ్ క్లిక్ చేసుకుంటే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అన్నది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ లాంచ్ క్లిక్ చేసాం కదా, లాంచ్ క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్ అని చెప్పి, సైన్ ఇన్ విత్ గిట్హబ్, క్రియేట్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తాయి. సో మనకి ఇప్పుడు ఇదేం అవసరం లేదు కాబట్టి స్కిప్ చేశాను నేను. పోనీ అలా కాకపోయినా సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి SSMS అని చెప్పి కొడితే మనకి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 21 అని కనిపిస్తుంది. అది డబుల్ క్లిక్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుద్ది. సో నాకు ఈ ఇంపోర్ట్ యూజర్ సెట్టింగ్స్ అని చెప్పి ఈ పాపప్ బాక్స్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే నాది ఓల్డ్ వర్షన్ SSMS అన్నది 19th వర్షన్. సో అది అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి పాపప్ బాక్స్ అన్నది వచ్చింది. సో నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. 19th వర్షన్ని 21 వర్షన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫీచర్స్, కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడం కోసం పాపప్ బాక్స్ వచ్చింది, ఈ డైలాగ్ బాక్స్ అన్నది. సో అది కొత్త ఫీచర్స్ని యాడ్ చేసుకోవడం కోసం ఎస్ అన్నది క్లిక్ చేశాను. సో నాకు ఈ పాపప్ బాక్స్ అన్నది వచ్చింది. ఎస్క్యూఎల్ విండోని డేటాబేస్తో కనెక్ట్ చేసుకోవడం కోసం నాకు ఈ కనెక్ట్ అనే డైలాగ్ బాక్స్ అన్నది వచ్చింది. సో ఇక్కడ సర్వర్ నేమ్ అండ్ అథెంటికేషన్ ఇవన్నీ చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ నేను సర్వర్ నేమ్ అనేది SQL ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇచ్చాను. సో మనకి SQL ఎక్స్ప్రెస్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ అన్నది చేశాను. కనెక్ట్ చేసినప్పుడు నాకు ఈ ఎర్రర్ అన్నది వచ్చింది. ఎర్రర్ ఏంటంటే నెట్వర్క్ పాత్ వాజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది. అది ఎలా రెక్టిఫై చేయాలని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నా యొక్క సర్వర్ నేమ్ వచ్చేసి సిస్టమ్ నేమ్. సో ఇక్కడ మన యొక్క సిస్టమ్ నేమ్ అది ఎలా మన సిస్టమ్ నేమ్ తెలుసుకోవాలనుకుంటే సెర్చ్లోకి వెళ్ళి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేసినప్పుడు అక్కడ సిస్టమ్ నేమ్ అని చెప్పి కనిపిస్తుంది. ఆ సిస్టమ్ నేమే మనకు సర్వర్ నేము. సో సర్వర్ నేమ్ పెట్టి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సర్వర్ నేము అండ్ అథెంటికేషన్ వచ్చేసరికి విండోస్ అథెంటికేషన్ ఇచ్చుకుంటాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ అన్నది క్లిక్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటే మనకి సర్వర్తో డేటాబేస్ అన్నది కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయిన తర్వాత మనకి ఈ డేటాబేస్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో అందులో మనకి డేటాబేసెస్, ఈ సెక్యూరిటీ ఇవన్నీ చెప్పి కనిపిస్తాయి. పైన న్యూ క్వెరీ క్లిక్ చేసుకుంటే మనకి క్వెరీ అన్నది రాయడం కోసం స్టార్ట్ అవుద్ది. సో SSMS ఇన్స్టాలేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ లింక్, ఇంకా ఇన్స్టా యొక్క పేజ్ లింక్ ఇవన్నీ పెట్టాము. సో అవి కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.